నాటో దేశాలు ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వరుసబెట్టి కథలు నడుపుతున్నటువంటి వేళ సైన్యాలని ఉక్రెయిన్ సరిహద్దులకి తరలిస్తున్నటువంటి వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే చెప్పాము, మీరు శిక్షణ పేరుతో ఇక్కడికి వస్తుమే మా మీద కావాలని చేస్తున్నటువంటి గతంలో ఉక్రెయిన్ దగ్గర మా సరిహద్దుల్లో ఉండేటటువంటి ఉక్రెయిన్ దగ్గరికి మీ సైన్యం వస్తుందంటేనే మేము ఉక్రెయిన్ మీద దాడికి పాల్పడ్డాం. అట్లాంటిది మీ సైన్యం వచ్చి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తుంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి ప్రకటించారు. తక్షణం వెళ్ళాలని ప్రకటిస్తున్నారు. వాస్తవంగా ఉక్రెయిన్ మీద యుద్ధం ఎందుకు ప్రారంభమైంది? నాటోలో అది చేరితే నాటో సైన్యం అక్కడికి వచ్చి ఉండటం ఇష్టం లేక నాటో సైన్యం ఇప్పుడైనా సరే ఉక్రెయిన్కి సహకారం పేరుతో అక్కడికి వచ్చేసింది. అదే జరగడం అంటే రెచ్చగొట్టడమే. ఆ రెచ్చగొట్టుడు చర్యలు వద్దని చెప్పి మేము యుద్ధం ప్రారంభిస్తే ఇప్పుడు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, తక్షణం వెనక్కి వెళ్ళమంటున్నారు. వీళ్ళు వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా. మరి నాటో మీద దాడులకి, నాటో సైన్యం మీద దాడులకి, నాటోని దెబ్బతీయడానికి రష్యా రంగంలోకి దిగిందా? అది మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇద్దరు ఎదురు బొదురు నుంచున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.